కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఆయన ఉన్నారు, ఆయన ఖచ్చితంగా వస్తారు, బతికే ఉన్నారు అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మాటలు వినగానే రుద్రాణి అయితే ఏంటి పిచ్చి పట్టిందా ఏంటి కావ్యకి అంటూ ఉంటుంది. రాజ్ లేడు అని అందరికీ అర్థమైంది, కానీ కావ్యకి మాత్రం ఎందుకు అర్థమైతలేదు, అయితే అర్థం కావట్లేదు అని రుద్రాణి అంటూ ఉంటుంది. అందుకే ఎలాగైనా సరే ఒక పనినైతే మనం చేయాలి అని అంటూ ఉంటుంది రుద్రాణి. మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమీ అనకుండా మౌనంగా వింటూ ఉంటారు. అందరూ రుద్రాణి చెప్పే మాటలు వింటూ ఉంటారు. అప్పుడైతే రుద్రాణి రాజు ఎలాగైనా చనిపోయాడు కదా, ఇక ఉన్న కావ్యకి ఆ పసుపు కుంకాలు కూడా తీయించేస్తే కావ్యకి అర్థమవుతుంది అప్పటికైనా అని అంటూ ఉంటుంది. మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి రుద్రాణి వైపు కోపంగా చూస్తారు. ఇంతలో అక్కడున్న మామగారు మాత్రం ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి, ఇంత వయసు వచ్చింది, ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు అర్థం కాదా, నోటికి వచ్చిందంతా మాట్లాడేస్తావా అని తిడుతూ ఉంటుంది. పోయి అందరం పుట్టేడు దుఃఖంలో ఉంటే నీకు ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదా, నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, నీకు ఎలా కావ్య విషయంలో ఇలా అనాలనిపిస్తుందని బామ్మగారు రుద్రాన్ని తిడుతూ ఉంటుంది. అదే నువ్వు నా కన్న కూతురు నా కడుపులో పుట్టుంటే ఇలా మాట్లాడేదానివి కాదు అని తిడుతూ ఉంటుంది. అమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు రుద్రాణి ఎందుకు సిగ్గుగా ఉండాలి, రాజు చనిపోయాడనే విషయం అయితే నిజమే కదా, మరి మనం పసుపు కుంకాలు తీసేస్తే తప్పేముంది అని రుద్రాణి మళ్ళీ వాదిస్తూ ఉంటుంది బామ్మగారితోటి. ఇది ఈరోజు రుద్రాణి అనే మాటలు వినగానే ఇంట్లో ఉన్న అందరూ కూడా చాలా బాధపడుతూ వింటూ ఉంటారు. ఇది ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.